తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాటల తూటాలతో తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శల దాడికి దిగుతుండగా హస్తం పార్టీ నేతలు సైతం అదే రేంజ్ లో కౌంటర్ ఇవ్వడంతో స్టేట్ పాలిటిక్స్ లో ఇంకా ఎన్నికల వేడి తగ్గినట్లు అనిపించడం లేదు. ఇదిలా ఉండగానే ఆగస్టులో రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటుండగా 2 రోజుల క్రితమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయడం గ్యారంటీ అని ఆయన అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రాష్ట్ర సంపదనంతా దోచుకున్నారని, అది చాలక కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి వెళ్లిందని కవితని ఉద్దేశించి హేళన చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం గాంధీ భవన్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని ఆయన బిగ్ బాంబ్ పేల్చుతూ రివర్స్ అటాక్ చేశారు. ఇంతకీ కాంగ్రెస్ లో చేరే ఆ బీజేపీ ఎమ్మెల్యేలు 5గురు ఎవరన్నది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి 5 ఏళ్లు ఎలాంటి డోకా లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లు అని జగ్గారెడ్డి సెటైర్ వేశారు. కానీ తెలంగాణలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా సీఎం రేవంత్ రెడ్డిని ఏం చేయలేరని తేల్చి చెప్పారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారన్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుండి కూడా 5గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని కేటీఆర్, హరీష్ రావు సీఎంపై బురద జల్లుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయంగా కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ బద్ధ శత్రువులన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.